వరలక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం గదా! పసుపు, కుంకుమ, చీర, సార, పూలు. నవదుర్గేలకి చీరలు కట్టమంటే నేనైతే కట్టేస్తాను. కానీ నవదుర్గే పెట్టట్లేదు గదా! అందుకే ఒక్కొక్క అమ్మవారికి 9 నేను దీపాలైతే పెట్టాను. ఒక్కొక్కరికి రెడ్, గ్రీను, యెల్లో, వైట్, ఆరెంజ్ అని అసలు దీపాలు వెలిగిస్తుంటే అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఆ దీపాల వెలుగుల్లో ఆ లక్ష్మీదేవి పసుపు పూసుకొని మరీ నట్టింట్లో కూర్చోంటే ఇప్పుడే ఇలాగా ఇంకా దీపావళికేమైనా ఈ దీపాలు ఇల్లంతా వెలిగిస్తే అసలు స్వర్గలోకంలో ఉందేమో అమ్మవారు అనుకోవాలి. అంత చక్కగా అండి నిజంగా నా దిష్టి తప్పకుండా తగులుతుంది. నేనైతే తప్పకుండా అయితే దిష్టి తీశాను అమ్మవారికి. అసలు యెల్లో కలర్ శారీలో అస్సలెంత బాగున్నారంటే ఇంట్లో ఉన్నానా? లేతే గుళ్ళో ఉన్నానా? నాకే అనిపిచ్చింది. అది గాకుండా పిల్లలు గూడా బ్లూ అండ్ ఆరెంజ్, నేనైతే గ్రీన్ కలర్ శారీలో వాళ్ళ ఇంట్లో ఉంటే సాక్షాత్ అమ్మవార్లే నవదుర్గేలు ఇంట్లో ఉన్నారు అనే ఒక గుడ్ వైపు. అలంకరణ అంత పెద్దగా ఏం చేయలేదు. చిన్నగా ఒక మామిడి తోరణాన్ని కట్టుకున్నాను. మీరే జూడండి ఎలా ఉందనేసి, మా అమ్మవారు ఎలా ఉన్నారని కమెంట్ చేయండి. నేను ఇంకా బయట గూడా అంతేనండి నిజం. ముగ్గు వేశాను. ఇంకా తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉండాల. ఎందుకంటే నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంకొకటి ఏమన్నా దిష్టున్నా అసలు ఇంట్లోకి రానిచ్చదంట. ప్రతి ఇంట్లో తులసి కోటలు ఉండాలని నేను అనుకుంటాను. చాలామంది మీరు కూడా కమెంట్ చేశారు లింక్ పెట్టండని. నేను దీపాలది, ఉరుళిది, తులసి కోటది మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. నేను ఈ వీడియోలోనే పెడతాను. దీపాలు కూడా చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్గా ఉన్నాయి. అలంకరణ చేసుకోవడానికి, పూలు పెట్టుకునేదానికి, ఆయిల్ కారకుండా చాలా బాగుంది. నేనైతే అస్సలు బాల్కనీ నుంచే బయటే పోవట్లేదు. ఎందుకంటే అంత బావుంది. అసలు అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంట్లోకెళితే వరలక్ష్మిని, బయటకెళ్తే అమ్మవారిని, తులసి కోటని నిజంగా ఎన్ని సార్లు చూసుకుంటేను తను అస్సలు తీరట్లేదు. ఓవర్ అనుకోవచ్చు. కానీ అంత గుడ్ వైబ్స్ అండి. దీపాలు వెలుగుతుంటే అమ్మవారు మీరే చెప్పండి అమ్మవారు ఎలా ఉన్నారు? ఇంట్లో వరలక్ష్మి ఎలా ఉన్నారు? మా ఇంటి తులసి అమ్మవారు ఎలా ఉన్నారు? అలాగే నా శారీ కూడా ఎలా ఉందనేసి తప్పకుండా కమెంట్ చేయండి. మీకెవరికన్నా కావాలంటే తప్పకుండా ఈ వీడియోలో లింక్ అని కమెంట్ చేయండి.